నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. వావ్, బ్యూటిఫుల్. బా, లొకేషన్ అదిరిపోయింది కదా. ఫుల్ గ్రీనరీ. ఫొటోస్ తీసుకుందామా? ఎందుకు అభి, అసలే లైట్ ఫెయిల్ అవుతుంది. ఈవినింగ్ లోపు మారేడుమిల్లి రీచ్ అవ్వాలి. పద వెళ్దాం. 5 minutes. ఓకే ఓకే. రెడీ? ఓకే, పోజ్. ఓకే, చేంజ్. హలో భయ్యా, భయ్యా మిమ్మల్ని ఒకసారి వస్తారా భయ్యా? ఏంటి మనిషి రెస్పాన్స్ ఇవ్వట్లేదు? ఏమో, సర్లే మనం సెల్ఫీ తీసుకుందాం దా. సర్లే పద. ఎఫ్ఎం పెడదామా? ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. తూర్పుగోదావరి జిల్లా అడ్డతెగల శివారుల్లోని అడవిలో గురువారం గుర్తు తెలియని మృతదేహం లభించింది. మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తికి 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. మానసిక స్థితి సరిగా లేని ఒక వ్యక్తి లారీతో వెంబడించి ఈ హత్యలను చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నీకేమైనా సౌండ్ వినిపిస్తుందా? లేదభి. ఏదో సౌండ్ వస్తున్నట్టుంది, ఒకసారి చూస్తానా? సరే. ఏమైందభి? ఏం లేదు, సౌండ్ వస్తుంది, అర్థం కావట్లేదు ఎక్కడి నుంచో. సిగ్నల్ అసలు రావట్లేదు అభి. రేయ్ నీ అబ్బా! ఏమైంది? వేస్ట్ ఫెలోస్. దా అభి ఎవరో లిఫ్ట్ అడుగుతున్నారు. తెలియసచ్చా, తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం రిస్క్ ఏరియాలో. ఓకే. ఏమైంది అభి? అది ఓకే, చూసుకోవాలి కదా అభి. కనిపించలేదు నాకు. దేవుడా, ఈ కార్ యాక్సిడెంట్లో చనిపోవడం కన్నా నార్మల్గా చనిపోవడం బెటర్ అభి. అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఇప్పుడు బాగానే ఉన్నాం కదా. రూట్ ఏమైనా మారామా అభి? నేనైతే మ్యాపే ఫాలో అవుతున్నా. ఫారెస్ట్ కదా, విలేజ్కి మధ్య గ్యాప్ వస్తుంది. సత్య, నీకేమైనా సౌండ్ వినిపిస్తుందా? ఏం సౌండ్? అదే ఆ ఇంజిన్లో ఏదో సౌండ్ వస్తుంది, నీకేం వినిపించట్లేదా? నాకేం వినిపించట్లేదు. ఎక్కడైనా దాబా ఉంటే ఆగుదామా? సరే, ఆగినప్పుడు చూస్తాలే ఎక్కడన్నా. మనం ఎక్కడున్నాం అభి? నాకేం తెలుసే, ఒక మైల్ స్టోన్ లేదు, బోర్డు లేదు. ఇందాకంతా మ్యాప్ పని చేసింది, ఇప్పుడు అది కూడా పని చేయట్లేదు. నువ్వేమో హ్యాపీగా స్లీప్ వేసి మంచిగా కళ్ళగంటున్నావు. నేనా? నువ్వే కళ్ళొస్తే కలవరిస్తున్నావు కూడా. ఇంతకీ ఏం కళ వచ్చిందో? కల్లో నువ్వు నన్ను చంపబోయా. ఫోన్లే, కల్లో ఉన్న ఛాన్స్ వచ్చింది. అరే అయ్యో, అయ్యో ఓకే. నొప్పిగా ఉందా? లేదులే. చూసుకోవాలి కదా నాన్న.
ఆకలేస్తుంది అబ్బి. అయినో నెక్స్ట్ టైం డాబా వస్తే అక్కడ ఆపేస్తాను, ఓకేనా? కొంచెం ఊపి పట్టు. కాసేపు నేను డ్రైవ్ చేయాలా? నువ్వు డ్రైవ్ చేస్తే నీ కళ నిజమైపోతుంది. సరే కానీ ఏమైనా పాటలు పెట్టు. సిగ్నల్స్ కూడా రావట్లేదు. డిన్నర్ కన్నా మారేడుమల్లి రీచ్ అవుతామా లేదా అభి? చూద్దాం. దారిలో అడ్డం రాకపోతే టైంకి రీచ్ అయిపోతాం. నువ్వు రిలాక్స్ అవ్వు. భయం, నేను ఎప్పుడూ భయపడను అని ప్రొక్లెయిమ్ చేసే రామ్ గోపాల్ వర్మ గారు భయాన్ని గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం. ఇప్పుడు భయం అనేది మీరు చెప్పినట్టు కంప్లీట్లీ అగ్రీ విత్ దట్. దట్స్ ద ప్రైమరీ ఫోర్స్ ఐ థింక్ విచ్ మేక్స్ ద హోల్ వరల్డ్ రన్. ఎందుకంటే మీకు మీ దగ్గర ఉన్నది అది పోతుంది, లేకపోతే ఎవరో తీసుకెళ్ళిపోతారో, లేకపోతే దాన్ని నాశనం చేస్తారు అంటే మీకు సంబంధించింది. అది ఒక మటీరియల్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, ఫిజికల్ బాడీలీ హామ్ అవ్వచ్చు, లేకపోతే ఇన్సెక్యూరిటీ అబౌట్ ది ఫ్యూచర్ అవ్వచ్చు, మీ పొజిషన్, ఇలాంటి రకరకాల భయంతో మనం కంటిన్యూస్గా సెక్యూరిటీ కోరుకుంటాం. సో అది మీరు దేన్ని అంత పొజెసివ్గా ఆలోచించినప్పుడు మీకు భయం అనేది ఉండదు. అంటే భయానికి కోరికకి ఒక డిఫరెన్స్ ఉంది. ఒక దాంట్లో డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో అని బుద్ధ అనేది ఏంటి, అక్కడ మీకు లేని దాన్ని పొందటానికి, ఉన్న దాన్ని కోల్పోవడానికి దేర్ ఇస్ ఎ ఫండమెంటల్ డిఫరెన్స్, విచ్ ఇస్ వేర్ ఐ థింక్ ద డిఫరెన్స్ కమ్స్. భయం ఏం చేస్తుంది?
హాయ్ మమ్మీ. ఎక్కడున్నావమ్మా? నేను అభి రాజమండ్రి దాటాం ఇప్పుడే. ఎక్కడికి వెళ్తున్నారు? డాడీ నీకు చెప్పలేదా? అయినా మీరెప్పుడు నాకు చెప్పారని. మమ్మీ. అయినా పెళ్లికి ముందే ఈ టూర్లేంటే, అది కూడా ఫారెస్ట్కి. యూ డోంట్ వరీ మమ్మీ. అభి నాకు ఎప్పటి నుంచో తెలుసు కదా. ఐ నో ఐ విల్ బీ సేఫ్ విత్ హిమ్. నిన్ను కాదే, మీ నాన్న అనాలి. అయినా ఇలా ట్రిప్స్కి తిరిగితేనే కదా ఒకరిపై ఒకరికి అండర్స్టాండింగ్ వచ్చేది. సరే, కరెక్ట్. చెప్పింది ఎప్పుడు విన్నావు గనక జాగ్రత్త. ఒకసారి అభికి ఫోన్ ఇవ్వు. ఏది లైవ్? హా. హాయ్ ఆంటీ, బాగున్నారా? బాగున్నాను బాబు. మీరేం వరి అవ్వద్దు. సత్యాన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది, ఓకేనా? మీరు రిలాక్స్ అవ్వండి. సరే బాబు. తనతో మాట్లాడండి. మమ్మీ, చెప్పవే. పద్దు ఫోన్ చేస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే, జాగ్రత్త. బాయ్ బాయ్. ఉంటా. హే పద్దు. హాయ్ సత్య. చెప్పు. ఏంటి జర్నీలో ఉన్నారా? అవునే, తెల్లారే బయలుదేరాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారే? అడ్డతీగల లంబసింగి వెళ్తున్నామే. నువ్వు సతీష్ కూడా వస్తే చాలా బాగుండేది. ఇంతకీ మీ నాన్న పర్మిషన్ ఇచ్చారా? అవునే, నాన్నే మా ఇద్దరిని పంపారు. జాగ్రత్తే, ఆ దారిలో జనం ఎక్కువ ఉండరంట. ఏం కాదు, చాలా మంది జనాలు వస్తున్నారు ఇక్కడ. అయితే పర్లేదు. ఇంకా ఎంత దూరం అక్కడి నుండి? మేబీ అనదర్ 200 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇంతకీ మీ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిందా? December 14th. అయినా మీ ఇంట్లో వాళ్ళని భలే ఒప్పించావే. పెళ్లికి ముందే హనీమూన్ ప్లాన్ చేశారు. అరే అదేం కాదే. సర్లే, నీ సంగతి నాకు తెలుసులే. అభితో మాట్లాడతావా? పక్కనే ఉన్నాడు. ఇవ్వు, మాట్లాడతాను. ఓకే. హాయ్ పద్దు. హాయ్ అభి. హౌ ఆర్ యూ? హౌ ఇస్ సతీష్? వి ఆర్ ఫైన్. హౌ ఆర్ యు? యా, వి ఆర్ గుడ్. మీ ఇద్దరు కూడా వస్తే బాగుండేది, బట్ సతీష్ యాజ్ యూజువల్గా బిజీ ఉన్నా అన్నాడు. తెలిసిందేగా. ఎనీవే, వీకెండ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. యా ష్యూర్. సార్, ఇంకేంటి విశేషాలు? అవును, మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారంట కదా? అవునవును, December 14th ఫిక్స్ చేశాము. అంటే నిన్ననే కన్ఫర్మ్ అయింది. ఇంకా అఫీషియల్ ఇన్వైట్స్ ఏం పంపించలేదు. కార్డ్స్ రాగానే ఫస్ట్ మీకే పంపిస్తాను. ఓ దట్స్ నైస్. మరి సడన్ గా ట్రిప్ ఏంటి? ఏం లేదు, ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం కదా, సో ఇప్పుడు కుదిరింది మాకు టైము. యా, లాంగ్ వీకెండ్ కూడా వచ్చింది కదా, సో అందుకని ఇవాళ మార్నింగే స్టార్ట్ అయిపోయాం. చూడండి, వీలైతే మీరు కూడా రేపు జాయిన్ అయిపోండి. యా ష్యూర్. ఓకే, సత్యాకి ఇస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. బాయ్. హా పద్దు, ఇంకేంటి విశేషాలు? అమ్మ నిన్ను అడిగానని చెప్పమంది. ఇప్పుడు అమ్మకెలా ఉంది? అలానే ఉంది, ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. ఏం కాదులేవే, తగ్గిపోతుంది. ఓకే సత్య, బాయ్. ఏమైంది సత్య? ఏమైంది? వాళ్ళమ్మకి సీరియస్గా ఉందంటున్నారు. ఏం చెప్పలేమంటున్నారు. మనం హైదరాబాద్కి వెళ్ళే కలుద్దాం, ఓకేనా? షీరప్. ఓకే.